హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూస్ట్ ఆఫ్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి అలైన్ కంటెంట్ అన్నమాట. ఈ అలైన్ కంటెంట్ అంటే ఏమనేది నేను ప్రజెంటేషన్ ఇచ్చి చూపిస్తాను. ఓకేనా? సో మామూలుగా మనకి ఒక రోలో 6 కాలమ్స్ ఉన్నాయంట. ఈ 6 కాలమ్స్ ఎలా ఉన్నాయంటే విడ్త్ అంటే విడ్త్కి సంబంధం లేకుండా ఉన్నాయన్నమాట. అంటే ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఈ రోలో ఈ రోకి సంబంధించిన వీటిని మనము ఎలా అలైన్మెంట్ చేయాలి ఏమి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు దీని యొక్క హైట్ని మనం పెంచాలి. సో ఈ హైట్ని మనం పెంచాలి. యాక్చువల్గా అంటే మనకి హైట్ హైట్ అనే యాట్రిబ్యూట్. సో హైట్ని మనం పెంచుకోవచ్చు. కానీ ఈ హైట్ పెంచడం వల్ల ఇక్కడ ఏముందంటే ఇక్కడ హైట్ పెంచడం వల్ల అది స్ట్రెచ్ అయిపోతుంది. అంటే స్ట్రెచ్ అయిపోతుంది. ఈ స్ట్రెచ్ అయ్యడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ కంటెంట్ అనేది రో ఎంత పెద్దగా వస్తే అంతగా స్ట్రెచ్ అయిపోతుంది. అలా కాకుండా వీటికి ఒక క్లాసెస్ ఉంటాయమ్మా. అవి ఏమనేది చెప్తాను. సో ఇక్కడ అలైన్ కంటెంట్ స్టార్ట్ అనేది దీని యొక్క క్లాస్ అనమాట. అంటే ఈ రోకి క్లాస్. ఇది ఏం చేస్తుందంటే ఈ పైన టాప్ లో ఉంటుంది. ఇది స్టార్ట్ అనమాట. అంటే పైన ఉంటుంది, టాప్ అంటుంది. దీన్ని స్టార్ట్ అంటారు. తర్వాత ఇదే కంటెంట్ మనం కిందికి తీసుకొని వచ్చినాం అనుకోండి. సో దాని యొక్క క్లాస్ వచ్చేసి అలైన్ కంటెంట్ ఎండ్ అంట. సో దాని యొక్క క్లాస్ అలైన్ కంటెంట్ ఎండ్. అదే దీన్ని సెంటర్లో పెట్టాలంటే అలైన్ కంటెంట్ సెంటర్ అని క్లాస్ ఉంటుంది. అలాగే ఈ మధ్య డిఫరెన్స్ అంటే వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఇలా. సో పైది సపరేట్, కింది సపరేట్ చేయాలంటే అలైన్ కంటెంట్ బిట్వీన్ అని క్లాస్ ఇవ్వాలి. అలాగే ఈ పైన కంటెంట్ కి మనం గ్యాప్ ఇవ్వాలి అంటే అంటే ఇలా. సో ఇలా ఇవ్వాలి అంటే దీనికి వచ్చేసి ఏమైందంటే అలైన్ కంటెంట్ అరౌండ్ అనే క్లాస్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు మనం దీన్ని కోడింగ్ లో చూద్దాం. సో కోడింగ్ లో ఎలా అనేది కూడా మనం చూడవచ్చు. ఓకే. సో ఇది డిఫాల్ట్ వాల్యూ అనమాట. సారీ, ఇది డిఫాల్ట్ వాల్యూ అంటే మనం హైట్ పెంచినప్పుడు స్ట్రెచ్ ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఇది డిఫాల్ట్ వాల్యూ. అది నేను కోడింగ్ లో చేసి చూపిస్తాను. ఓకేనా? సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ చూడండి మెటా ట్యాగ్ వేసుకున్నాను రిపోర్ట్. ఓకేనా? తర్వాత స్టైల్ షీట్ వేసుకున్నాను. ఏది బూట్స్ట్రాప్. సో ఇది ఐడియా ఉంది, మీకు ఇదే కూడా ఐడియా ఉంది. సో స్టైల్ డాట్ CSS2 అనమాట. సో ఇక్కడ సేమ్ ఎలా ఇచ్చానో అలానే ఇచ్చాను. ఓకేనా? నేను బాడీ కంటెంట్ చేంజ్ చేశానమ్మా. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇచ్చాను కంటైనర్లో రో అనమాట. సో నేను కాలమ్ D3 7 3 5 3 అలా అలా నేను ఇచ్చుకుంటూ వెళ్ళాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అదే క్లాసెస్ ఇచ్చాను. సో ఈ క్లాసెస్ వచ్చేసి ఇవే అనమాట. సో ఆరెంజ్. సో ఇప్పుడు నేను దీన్ని లైవ్ లో చూపిస్తాను. ఒకసారి చూడండి. సో లైవ్ లో వచ్చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇది ఎలా ఉంది? డిఫాల్ట్ గా ఉంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఇది ఐడియా ఉంది కదా మనకి. ఓకే. సో నేను దీన్ని మనము ఫస్ట్ రోకే కదా మనకు కావాల్సింది. సో రోకి ఇస్తాం. ఓకేనా? సో రోకి ఇచ్చాము. మనం స్టైల్ అనేది అట్రిబ్యూట్ తీసుకోం. స్టైల్లో హైట్ ఇది. సో హైట్ వచ్చేసి నేను ఒక 400 పిక్సెల్స్ ఇస్తాను. సో 400 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సో హైట్ వచ్చేసి 400 పిక్సెల్స్, సారీ 600 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే. ఈ 600 ఇస్తాను. ఓకే. నా 600 ఇచ్చినా కదా. ఓకే. సో ఈ 600 ఇచ్చాను. ఇక్కడ చూడండి స్ట్రెచ్ అయిపోయింది. అంటే ఈ కంటెంట్ అనేది స్ట్రెచ్ అయిపోయింది. అర్థమైందా? ఈ కంటెంట్ అనేది స్ట్రెచ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టాపిక్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం వచ్చే టాపిక్ ఇది అలైన్ కంటెంట్. చూడండి
అలైన్ కంటెంట్ స్టార్ట్. అలైన్ కంటెంట్ స్టార్ట్. సో ఇప్పుడు చూద్దాం, ఇది అలైన్ కంటెంట్ స్టార్ట్ అనమాట. స్టార్ట్ అంటే ఏమి, దానికి అర్థం సో పైన నుంచి వస్తాం అంటే ఇది స్టార్ట్ అనమాట. సో పైన ఇందాక ఏమైంది, స్ట్రెచ్ అయిపోయింది కదా. సో ఇది స్టార్ట్ అనమాట. తర్వాత స్టార్ట్ తీసేసి ఇక్కడ ఎండ్ అని ఇస్తే చాలు. ఎండ్ అని ఇస్తే ఏమవుతుంది, కిందికి వచ్చేస్తుంది. అర్థమైందా. సో ఇప్పుడు సెంటర్ లేవాలంటే సెంటర్ అని ఇస్తే చాలు, సెంటర్కి వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఇది అలైన్ కంటెంట్ సెంటర్. నెక్స్ట్ బిట్వీన్. సో బిట్వీన్. సో బిట్వీన్ అంటే ఏమంటే, సో ఫస్ట్ ఇది పైకి వెళ్ళిపోతుంది, మిడిల్ ఉంటుంది, లాస్ట్ కిందికి వచ్చేస్తుంది. ఇది బిట్వీన్. ఓకేనా. నెక్స్ట్ అరౌండ్. ఏమే సో అరౌండ్. సో అరౌండ్ అంటే ఏమి, సో పైన గ్యాప్ వస్తుంది, కింద గ్యాప్ వస్తుంది, అంటే ఈ రెండు మొదల అరౌండ్ అనమాట. ఇదంతా అరౌండ్ కిందికి వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో ఇది అలైన్ కంటెంట్. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని బ్రేక్ పాయింట్స్ చేయాలి. సో మొబైల్ వ్యూలో ఎలా ఉంటుంది, లార్జ్ స్కిల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి. సో ఇది బ్రేక్ పాయింట్స్ అనమాట. సో స్టార్ట్ ఎండ్. స్టార్ట్కి ఏమి, ఇప్పుడు అలైన్ కంటెంట్ ఎక్సెల్ అంటే ఎక్సెల్కి వచ్చినప్పుడు అది ఏమవుతుంది, స్టాప్ అయిపోతుంది అనమాట. స్టార్ట్. తర్వాత ఎల్జీ అంటే లార్జ్, తర్వాత మీడియం, తర్వాత ఎస్ఎం. ఎక్స్ట్రా స్మాల్ ఉండదు. ఇది కూడా అంతే, ఎక్సెల్, లార్జ్, మీడియం, ఎస్ఎల్. ఇది స్టార్ట్ ఎండ్ అనమాట. తర్వాత ఇంకొకటి ఉంది సెంటర్ బిట్వీన్. సెంటర్ అంటే ఏమి, ఇది కదా. సో అలైన్ సెంటర్ ఎక్సెల్, తర్వాత ఎల్జీ సెంటర్, ఎండి, అట్లా. అంటే ద బ్రేక్ పాయింట్ అనమాట. ఆ బ్రేక్ పాయింట్స్ లో మనకి కట్ అయిపోతుంది. తర్వాత బిట్వీన్ అంటే ఇది. సో ఎక్సెల్, ఎల్జీ, ఎంపీ, ఎస్. సో ఇలా మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఉందమ్మా, ఇంకోటి ఏంటంటే అరౌండ్ స్ట్రెచ్. సో స్ట్రెచ్ కూడా అంతే. స్ట్రెచ్ మీకు డిఫాల్ట్ వాల్యూ అని చెప్పినాను కదా. ఓకేనా. డిఫాల్ట్ వాల్యూ అంటే మనం హైట్ ఇస్తే చాలు, వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా. ఇది అరౌండ్. సో అరౌండ్ ఎక్స్ ఇలా. ఓకేనా. సో మనం ఒకసారి ప్రాక్టికల్ వేలో చూద్దాము. ప్రాక్టికల్ వేలో చూసి మనం అప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టార్ట్ అని ఇస్తాను. స్టార్ట్ అని చేస్తా. ఇక్కడ 400 పిక్సెల్ ఇస్తాను చాలు. సో 400 పిక్సెల్ ఇస్తాను. చూద్దాం ఎలా వచ్చింది. ఇలా ఉంది కదా. ఓకే. ఇప్పుడు నేను స్టార్ట్ ముందర ఏం చేస్తానంటే డాష్ గారు ఎంటీ ఐఫోన్. సో ఎంటీ అంటే మీడియం కదా. చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ కొట్టాలి. ఇన్స్పెక్ట్ అని కొడితే చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి జూమ్ ఇన్, జూమ్ కూడా ఏం లేదు. ఇక్కడ చూడండి, ఓకే. F12 ఇక్కడ 200% ఉంది, 100%. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. మీకు ఇక్కడ కనపడుతుంది కదా. ఇక్కడ చూడండి, మనం ఇది ఎక్స్ట్రా లార్జ్ అనమాట. సో మనం ఇలా విడ్త్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాం. చూడండి, ఎంటీ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. ఓకేనా. సో బ్రేక్ అయిపోతుంది ఇక్కడ చూడండి. సో బ్రేక్ అయిపోయింది. సో అలా అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ కాకుండా ఎల్జీ ఇస్తాను. సో ఎల్జీ అంటే ఏమి, లార్జ్ అనమాట. సో లార్జ్. సో నేను ఇది ఎక్సెల్, మామూలుగా అయితే ఇది ఎక్స్ట్రా లార్జ్. మనం ఇలా లార్జ్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే బ్రేక్ పాయింట్ అయిపోతుంది. సో లార్జ్ వచ్చేస్తుంది. సో చూడండి. సో లార్జ్ వచ్చేప్పటికి ఏమైంది, బ్రేక్ పాయింట్ అనేది వెళ్ళిపోయింది. చూడండి. సో బ్రేక్ పాయింట్ అనేది వెళ్ళిపోయింది. సో ఓకేనా. ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్జీ సారీ కంటెంట్ లార్జ్ స్టార్ట్ కాకుండా సెంటర్ ఇస్తాం. సో సెంటర్ అని ఇచ్చేసి ఇక్కడ ఎక్సెల్ అని ఇస్తాం. సో ఎల్జీ ఇస్తాం. ఓకే.
ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ కదా, ఎక్స్ట్రా లార్జ్. సో లార్జ్ వచ్చేవాటికి ఏమైంది, సో చూడండి, సో వెళ్ళిపోయింది. ఓకేనా. ఇప్పుడు మీడియంకి వచ్చేప్పటికి అంతా ఒకటి అయిపోతుంది. ఇక్కడ చూడండి, సో మారిపోయింది కదా, ఇది అనమాట. ఓకేనా. ఎల్జీ వచ్చేప్పటికి అర్థమైంది కదా. సో ఎండి ఇస్తాము. ఎండి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చూడండి, సో ఇక్కడ చూడండి, యాక్చువల్ అంటే ఇది సెంటర్. సో మనకి ఇక్కడ ఎండి వచ్చేపాటికి ఏమవుతుందంటే చూడండి, కలిసిపోయింది, ఇది బ్రేక్ పాయింట్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది అలైన్ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.